ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 మే 1 పక్షం అంటే మే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగు పక్ష ఫలాలలో అంతర్భాగంగా గోచారం ఎలాగుందో చూద్దాము. ముందుగా శ్రీ తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవి చేస్తూ ఇక్కడ జరిగే కొన్ని విశేషమైనటువంటి విద్యలు, యోగ విద్య, యోగాతో అనుసంధానం, అలాగే పంచభూతాలతో అనుసంధానం, వీటన్నిటితో కూడుకొని సంగీతంతో అనుసంధానం, ఇవన్నీ కలవేసి ఉన్న సబ్జెక్టును మరలా పైకి తెస్తున్నాం. ఎవరు కనిపెట్టింది కాదు, గతంలో ఉన్నటువంటి విద్యను మరలా ఒకసారి మనము రీసైకిల్ చేసుకుంటున్నాం. యోగా క్లాస్ కావాలన్నా, అస్ట్రాలజీ క్లాస్ కావాలన్నా, థెరపీ సెక్షన్, మ్యూజిక్తో కూడిన థెరపీ కావాలన్నా ఇక్కడ లభించును. మీరు ఆలోచించి నెమ్మదిగా క్లాస్లో జాయిన్ అయ్యి మీ యొక్క ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితుల్ని అన్నింటినీ కూడా సవ్యంగా నెరవేర్చుకోగలరని, మీ కోరికలు తీర్చుకోగలరని ఆశిస్తూ ముందుకు వెళ్దాము. ముందుగా గ్రహచారం ఎలా ఉంది? రవి వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు, గురుచంద్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు, శుక్రుడు, రాహువు, శని, బుధులు వచ్చేసి మనకు ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు. కుజుడు వచ్చేసి కర్కాటక రాశి సంచారము, అలాగే కేతువు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫలితాలు ఎలా ఉన్నాయని తీసుకున్నట్లయితే, ముందుగా 6వ తేదీ 6వ నెల అంటే 6వ తేదీ మే 6న మేషంలోకి బుధుడు వస్తున్నాడు. 14 మేన వృషభంలోకి రవి వస్తున్నాడు. 14 మిథునంలోకి గురువు యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి, సింహలగ్నం తీసుకున్నట్లయితే మఖ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, కృతిక ఇక్కడికి వచ్చేసరికి ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపి మనకు సింహరాశి, సింహలగ్నం కిందకి వస్తున్నాయి. సింహరాశి, సింహలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకంటూ మీ యొక్క వ్యాధిపతి అయినటువంటి చంద్రుడు మాసం మొత్తం మీద కూడా రాశి మొత్తం తిరుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఈయన తిరగడంలో ఒక్కొక్కసారి మనకు ప్రజెంట్గాను ఒక్కొక్కసారి నెగిటివ్గా వస్తుంటాయి. అప్పుడు మనం జాతకం చెక్ చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం తీసుకున్నట్లయితే మీకు రెండో ఇంటి అధిపతి అయినటువంటి బుధుడు, లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 6వ తేదీ వరకు కూడాను ఈయన ఈ యొక్క తనకు నీచ స్థానమైనటువంటి మీనరాశి సంచారం చేస్తారు. 6వ తేదీ నుండి ఈయన ఈ యొక్క మేషరాశి సంచారం చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితులు అంతో ఎంతో సక్రమపడతాయి. ఎందుకంటే లాభాధిపతి, ద్వితీయాధిపతి ఈయన వచ్చేసి కోణంలోకి వచ్చేసారు. కోణంలోకి వచ్చాక ఈయన న్యూట్రల్గా అయిపోతాడు. మంచి చేయడు, చెడు చేయడు. అక్కడ ఏ గ్రహాలు ఉంటే వాటితో కంబైన్డ్గా జర్నీ చేసి అటువంటి ఫలితాలను ఇస్తాడు. ఆయన నపుంసక గ్రహం అన్నమాట. సో లాభాలు సాఫీగా వెళ్ళిపోతాయి. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఒక చిన్న అదృష్టం కలిసి వచ్చింది. సింహరాశి, సింహలగ్నం వారికి తృతీయాధిపతి, దశమాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉన్నాడు. తద్మూలకంగా మనకు మంచి జరుగుతుంది. శుక్రుడు మనకు దశమాధిపతి, వృత్తిలో స్థిరత్వం కలుగుతుంది. అలాగే మీకు తృతీయాధిపతి, సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశము స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే కొంత ఆస్తిపాస్తుల వ్యవహారాలు కొలిక్కొస్తాయి. తండ్రి గారి ఆరోగ్యం కొంత మందగించినప్పటికీ ఇప్పటి నుంచి ఇంకా రాను ఆరోగ్యం బాగుంటుంది. తల్లిదండ్రులు కూడా సుఖంగా ఉండే అవకాశం ఉంది. మీరు ఎవరినైతే పితృస్థానంలో భావించుకుంటారో వారందరికీ కూడాను ఏదో ఒక రకమైనటువంటి ప్రభావంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఇప్పుడు మీరు చేసే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, గాడ్ కోసం ప్రేయర్ చేసే ప్రార్థనలు కావచ్చు, వాళ్ళని ఒక మెట్టు పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి
ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారికి అర్ధాష్టమ శని ప్రభావం పూర్తిగా తొలగిపోయింది. దాని మూలకంగా మీకు సిబ్లింగ్స్ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఈ యొక్క పరిశ్రమలు పెట్టుకునే వారికి ఆ ప్రాబ్లమ్స్, అక్కడ జనరేట్ అయిన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మాతృమూర్తి హెల్త్ అతలాకుతలమైపోతుంటుంది. అలాగే మీకు విద్యలోను ఉద్యోగంలోను మీరు ఎఫర్ట్స్ చాలా పెట్టాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ రంగంలో వర్క్ చేసే వారికి, సినీ ఇండస్ట్రీ రంగంలో వర్క్ చేసే వారికి కూడాను చక్కని ఫలితాలు సమకూరే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయనుకోవచ్చు. పాలిటిక్స్ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేసి వాళ్ళు వేచే పాచికలని ఎప్పటికప్పుడు రూపురేఖలు మార్పుకొని ఉన్నతస్థాయికి స్టెప్ పడే అవకాశం స్పష్టంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కేతువు వచ్చేసి మీకు 2వ ఇంట్లో ఉన్నారు. ఈ యొక్క సొసైటీలో మూవ్ బాగుంటుంది, మీరు ఎక్కువ బాగా తిరుగుతూ ఉంటారు. మీకు కేతువు అంత స్ట్రెంగ్త్ ఇస్తాడు సింహరాశి సింహలగ్నం వారికి. ఇప్పుడు నేను 2వ ఇంట్లో ఉండి కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డిస్టర్బెన్స్లకి మీరు ఫేస్ చేస్తున్నారు. ఈ 16వ తేదీన సింహంలోకి వెళ్తారు ఆయన, అంటే మీ రాశిలోకి వెళ్తారు. మీ రాశిలోకి వెళ్ళినప్పుడు మీకు గౌరవం చక్కగా ఉంటుంది. 1వ రాశి సింహరాశి సింహలగ్నం కేతు ప్రవేశంతో దైవభక్తి మీకు పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపైన ఉత్సాహం కలుగుతుంది. ఇంకా ఇదివరకటి కంటే ఇప్పుడు కుటుంబంలో ఉన్న జటిలమైన సమస్యలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆదిత్య హృదయ పారాయణం చేయండి. రవికి సంబంధించి అష్టోత్తరము, లేకుంటే ఈ యొక్క ఆయన నామాలు ఉచ్చరించడం ఏదో ఒకటి చేయాలి. ఆదివారం నియమాలు పెట్టుకోవాలి. ఆదివారం రోజు 4:30 నుంచి 6 గంటల వరకు మీకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో గోధుమ చూర్ణంతో చేసిన సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు ప్రసాదం ఏం చేస్తామో అది చేసి ఆయనకు పెట్టి నివేదించి, ఆ ప్రసాదం ఇంట్లో వాళ్ళు తిని బయట వారికి పెట్టాలనిపిస్తే వాళ్ళని లోపలికి పిలిచి పెట్టి పంపించాలి. బయటికి ఇచ్చారంటే ఫలితం వాళ్ళకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి సింహలగ్నం వారికి దైవచింతన ప్రబలంగా మెరుగుపడిపోతుంది. పెద్దల సహకారం బాగుంటుంది. పిల్లల సహకారం బాగుంటుంది. మీ పిల్లల జీవితాలలో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ సక్రమంగా చేసి మీ జీవితానికి ఒక పరమార్థాన్ని నిలుపుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎన్నో శతాబ్దాలంటే కాకుండా ఇప్పుడు ఈ యొక్క గురువు ఉచ్చలేకి రావడం, శని నీచలేకి వెళ్ళటం, మీకు అట్ ద సేమ్ టైం ఈ రాశాధిపతి ఉచ్చలో ఉండటం ఈ పక్షం రోజులు, అలాగే ఈ పక్షం రోజుల్లో దాటగానే కేతు వచ్చేసి మీ రాశిలోకి రావడం. చూసారా ఎంత గమ్మత్తైన గ్రహస్థితి ఉందో. ఈ గ్రహస్థితిలో మీకు అనుకున్నవన్నీ సకాలం అవుతాయి. మీకు చెప్పాలంటే ఎక్స్ట్రీమ్ దైవభక్తి పెరుగుతుంది. ఎక్స్ట్రీమ్ స్థితి బాగుంటుంది. ఆ విద్యలలోనే మీరు ఏ విద్యలో అయితే ఉన్నారో ఆ విద్యలోనే మీకు చక్కగా కార్యరూపం దాల్చి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. సింహరాశి సింహలగ్నం వారికి మీ సంతానానికి ఏం చేయాలనుకుంటారో అవన్నీ చేసేస్తారు. ఉద్యోగం, వ్యాపారం, చదువు, వివాహం, సంతాన ప్రయత్నాలు, వాళ్ళ బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా మీరు బేర్ చేస్తారు. ఆనందంగా చేస్తారు, అపురూపంగా చేస్తారు. వాళ్ళ హృదయాలకు అతుక్కుంటారు. జీవితంలో మీకంటూ ఒక ప్లేస్ వాళ్ళ దృష్టిలో ఉంటుంది. మా మదర్, మా ఫాదర్ చేశారు, ఈ గిఫ్ట్ నాకు ఇచ్చారు, ఈ టైంలో ఇలా ఆదుకున్నారు అనే ఒక స్పష్టమైనటువంటి అనుభూతి వాళ్ళు ఫీల్ అయ్యేసి మీరు కూడా చక్కగా ఆనందంగా ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వస్తు వాహనాలుగా బంగారం ఇలాంటి కొనుగోలు చేస్తారు. వ్యాపారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతానికి బుధుడు మీకు నీచలో ఉన్నప్పటికీ కూడా 6వ తేదీ వరకు తర్వాత ఈయన మేషరాశిలోకి వచ్చి మీకు చక్కని ఫలితాలు ఇస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. బ్యాంకింగ్ వర్గాలలో బాగుంటుంది. వ్యవసాయదారులకు బాగుంటుంది. కాంట్రాక్ట్స్ రంగాల్లో పనిచేసే వారికి కూడాను మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇది సింహరాశి సింహలగ్నం వారికి. సింహరాశి సింహలగ్నం వారికి రెమెడీ ఇప్పుడే చెప్పాను నేను. ఈ యొక్క రాహుకాలంలో ఇలా చేయండి అని, అలా చేయండి. ఆదిత్య హృదయం చేయండి. ఈ యొక్క సూర్య నమస్కారాలు చేయండి. యోగావి పొద్దున్నే గాయత్రి మంత్ర సహిత ప్రాణాయామం చేస్తూ ఇవి చేశారంటే మీకు చక్కని ఫలితాలు వస్తాయి. ఇవన్నీ నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. సిద్ధంగా ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. స్వస్తి.